షాలోమ్. డాక్టర్ ఉక్కు సాల్మన్ గారు, స్టీల్ ప్లాంట్, వైజాగ్. వీరు ఒక బలమైన విశ్వాసి మరియు దైవ సేవకులు. వీరి యొక్క శరీర దారుఢ్య సంబంధిత కరాటే తదితర విన్యాసాల ద్వారా సాధించిన అంతర్జాతీయ విజయాల గురించి తెలుసుకునే ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ సందర్భంగా ఏమి చెబుతుందో చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, యుక్తమైన సేవ ఏదనగా మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి అని సూచిస్తుంది. అయితే ఎంతమంది విశ్వాసులు లేదా క్రైస్తవులు ఈ విధంగా సమర్పించి తమ శరీరాల ద్వారా దేవునికి మహిమ కలిగిస్తున్నారో మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే డేవిడ్ అతి చిన్న వయసులో గొర్రెల కాపరిగా సింహం మరియు ఎలుగుబంటులను చంపి తన గొర్రెలను వాటి బారి నుండి ఎలా రక్షించుకున్నాడో చూస్తాం. అలాగే సంసోను కూడా గాడిద దవడతో ఫిలిస్తీయుల సైన్యాన్ని చెల్లాచెదురు చేయటము, వట్టి చేతులతో సింహాన్ని చంపివేయడము, దావీదు అంగరక్షకుల నాయకుడైన బెనయా కూడా అదే రకంగా ఒక సింహాన్ని చంపివేయడం గురించి మనకు తెలుసు. ఇలా ఎందరో యోధుల చరిత్ర వెనుక దేవుని వాక్యమైన జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చెప్పినట్లు శక్తితో బలంతో కాదు గాని దేవుని ఆత్మతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నట్లు రూఢి అవుతుంది. అలాగే బలము శక్తిని అసలు ఉపయోగించకుండా కేవలం ప్రభువుని స్తుతించడం ద్వారానే శత్రువులను గెలిచిన యెహోషాపాత్ మరియు జాషువాలను కూడా చూస్తాము. ఇలా ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని ఆత్మశక్తితో అద్భుతాలు చేస్తున్న విశ్వాసులైన యోధులు ఉన్నారు. అటువంటి కోవకు చెందిన వారే డాక్టర్ ఉక్కు సాల్మన్. వారు 25 సంవత్సరాల క్రితం యువకునిగానే కాక ఈ 65 ఏళ్ల ప్రాయంలో కూడా అలవోకగా విన్యాసాలు చేయడం చూస్తుంటే వారి శక్తి బలం వెనుక దేవుని ఆత్మ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. అంటే దేవునిపై ఆనుకుని ఉన్న వారిని ఉన్నత స్థలాలపై ఉంచడం చరిత్రలోనే కాదు, ఆయన మహిమ కొరకు ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నిన్న నేడు రేపు ఒకేలా ఉండే దేవుడే మన దేవుడు. ఇంతగా ఆధిక్యతనిస్తూ దేవునికి మహిమకరంగా ఎంతో మందికి ఈ అద్భుతాల ద్వారా విశ్వాసాన్ని కలుగజేస్తున్న డాక్టర్ ఉక్కు సాల్మన్ గారికి మరిన్ని విజయాల ద్వారా బలమైన సువార్తను విస్తరింపజేసే కృపను అనుగ్రహించాలని మన ప్రభువు ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.